ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న పాప ఎవరైతే ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ అమ్మాయి యొక్క మరణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విద్యాశాఖ మంత్రికి కాస్త ఆలోచన పుడుతుందేమో ఆలోచించాలి. 10 నెలల కాలంలో దాదాపుగా 40 మంది విద్యార్థుల వీరమరణాన్ని చూస్తున్నాం. వాళ్ళు దేనికోసం? కేవలం చదువు కోసం వెళ్ళి కలుషిత ఆహారం తిని మరణించిన పరిస్థితి. మరికొందరు పాము కాటుతో, ఇంకొందరు రకరకాల కారణాలతో ప్రాణాలు విడుస్తున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. సో ఏంది అంటే నా కొడుకు సీట్ వచ్చింది అని సంతోషపడే లోపే వాళ్ళ కొడుకు లేకుండా పోయిందనే వార్త కూడా వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి చూడొచ్చు, గురుకులాలలో మృత్యుఘోష. కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలకు మృత్యుకుహరాలుగా మారాయి. ఆహారం విషతుల్యమై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోతగా మిగులుస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. సో మొత్తానికి 48 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మరణాలకు సంబంధించి మనం చూస్తున్నాం. 48 మంది మరణాలు, మొత్తానికి 23 ఆత్మహత్యలు, దానిలో 8 అనుమానాస్పద మరణాలు, దాంట్లో 13 అనారోగ్యంతో మృతి చెందిన సంఘటనలు, ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు 4, మొత్తానికి 886 మంది అస్వస్థకు గురైన విద్యార్థులకు సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇవన్నీ అంశాలు కూడా మనం చూడొచ్చు. సో ఏమైపోతున్నది తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 48 మరణాలంటే ఇది చాలా ఘోరం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నిజంగా కూడా వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మామూలు కేసులు కూడా కాదు, క్రిమినల్ కేసులు పెట్టాలి. మరి ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు ఎట్లా స్పందిస్తారు? మరి రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఎట్లా స్పందిస్తుంది? మరి ఇదే మఫ్తీలో వచ్చి ముఖ్యమంత్రి గారిని అరెస్టు చేస్తారా, లేకపోతే రాష్ట్ర డీజీపీ గారు నోటీసులు ఇస్తారా? మరి రాష్ట్రానికి సంబంధించిన హక్కుల సంఘాలు ఏం చేస్తాయి, పౌర హక్కుల సంఘాలు ఏం చేస్తాయి, మేధావులు ఏం చేస్తారు, దాంతోపాటు విద్యావేత్తలు, రాజకీయవేత్తలు ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాల్సిన సంఘటన. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో దాదాపుగా 886 మంది తీవ్రమైన అస్వస్థకు లోనైన, దాంట్లో దాదాపుగా ఏంది అంటే 4 ఫుడ్ పాయిజన్తోనే చనిపోయారు. దీంట్లో అనారోగ్యంతో చనిపోయిన వారి సంఖ్య 13, అనుమానాస్పదంగా 8, ఆత్మహత్యలు 23. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏడాది 48 మమ్మల్ని చూసుకుంటుందని ఆశపడ్డాం. హాస్టల్లో దీపావళి రోజున మా బిడ్డకు వాంతులైనాయి. ఈ విషయం మాకు 2 రోజుల దాకా ఎవ్వరూ చెప్పలే. దవాఖానకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిర్రు. నిమ్స్లో చేర్పించి 20 రోజులు అవుతుంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు, అధికారులు ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగ్గా చెప్పలే. మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డాం. మా పాప చావుకు అధికారులే కారణమంటూ కూడా శైలజ తల్లి మీరాబాయి చెప్తున్న బాధాకరమైన సంఘటన మనం చూడొచ్చు. ఇక దీనితో పాటుగా ఒక్కసారి చూద్దాం. మృత్యుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ. వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థత. రహస్యంగా మృతదేహాన్ని తరలించిన వైద్యులు. శోకసముద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఎంతమంది మరణిస్తే నీ గుండెలు కరుగుతుంది. కేటీఆర్ గిరిజన బిడ్డకు శాపంగా సర్కార్ నిర్లక్ష్యం అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడింది. ఏంటి, ఉన్నత చదువులు చదివి పుట్టినూరికి మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు ఆసరగా నిలవాల్సిన ఆ బిడ్డ భవిష్యత్తు ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యుతో పోరాడిన విద్యార్థిని శైలజ పూర్తి స్థాయిలో కూడా ఏంది కళ్ళల్లోనే దాచుకొని కళ్ళు మూసింది. కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థ గురై దాదాపుగా చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 27 రోజుల పాటు పోరాటం చేసిన తర్వాత ఈ బిడ్డ కన్ను మూసిన సంఘటన మనం చూసాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాసేపు మనం మాట్లాడుకుందాం. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎట్లుంటారు, ఏం కథ అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ని మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏంది అంటే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి దాంతోపాటు మంత్రులందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ సంబంధించి దాంట్లో అధికారులందరికీ సంబంధించి అది ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరా లేకపోతే కమిషనరా నాకు సంబంధం లేదు. వీళ్ళ బిడ్డలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటే ఇదే గురుకులాలలో పాఠశాలల్లో చదువుకుంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మంత్రులారా మీ పిల్లలకు కూడా గిదే బువ్వ పెట్టి మీ మనవడికో మనవరాలకో కూతురుకో కొడుకుకో గిదే బువ్వ పెడితే మొరువుకుంటారా? మీ పిల్లలు కూడా గిదే బువ్వ తింటున్నారా? గిలాంటి కలుషితాహారమే తిని గిట్లనే దావాఖానలో పొంచిపోయి గిట్లనే ప్రాణాలు పోతే మీ పరిస్థితి ఏంటండి? మీరు ఏం చేస్తారండి? అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రధానంగా కూడా మనం ఆలోచించుకోవాల్సిన కొన్ని విషయాలు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా దయచేసి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. పాపం శైలజ అనే విషయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కొడుకులో బిడ్డలో లేకపోతే మనవల్లో మనవరాల్లో ఇదే బువ్వ పెడితే తింటారా? సరే వాళ్ళని పక్కన పెడదాం, పాపం వాళ్ళని ఎందుకు ఇక్కడికి లాగాలి అని మీరంటే సరే ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి అక్కడనే అదే బువ్వ పెడితే తింటారా? మరి ఇదే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇదే మంత్రులకు సంబంధించి గదే బువ్వ పెడతా తింటారా? మరి దీనికి సమాధానం ఉందా? అధికారులకు సంబంధించి మీకు అక్కడ పాఠాలు చెప్పే పంతులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా గిదే బువ్వ పెడదాం. ఈరోజు ఈ బిడ్డ ప్రాణాన్ని తీసింది కాంగ్రెస్ సర్కార్ కాదా అండి? ఎంత బంగారం లెక్కున్నది బిడ్డ. మరి ఈమె ప్రాణాలు తీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించి రాజీనామాలు ఏమన్నా చేస్తారా ముఖ్యమంత్రి గారు మంత్రులు? అంటే తెలంగాణలో ఒక ఆడబిడ్డ కోల్పోతే కూడా ఇప్పటి వరకు స్పందించలే. ఎంత ఘోరం అంటే ఇది, ఎంత దరిద్రమైన పాలన అంటే కనీసం ఇప్పటికి కూడా కనీసం స్పందించలేదండి బాబు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఇప్పటికీ స్పందించిన పాపాన లేదండి. ఘోరం ఇది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా దారుణం, బాధాకరం, హృదయ విదారకమైన సంఘటన అని ఇలా ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపోవు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఈ పాపను తెలంగాణ ప్రాంతం పోగొట్టుకున్నది. మన మార్పుతో తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ప్రాణాలు తీస్తుంటే ఇప్పుడు మరి పైచాచిక ఆనందమే పొందుతారో ఇంకేం ఆనందం పొందుతారో మీ ఇష్టం. కానీ యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది కదా. ఎవరి వల్ల? కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదా? అధికారుల నిర్లక్ష్యం వల్ల కాదా? మరి ఎవరి వల్ల? ఈ ముఖ్యమంత్రి వల్ల కాదా? ఈ విద్యాశాఖ మంత్రి వల్ల కాదా? ఈ మంత్రుల వల్ల కాదా? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్ల కాదా? అక్కడికి సంబంధించిన ఎంపీ వల్ల కాదా? ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీకి బాధ్యత లేదా? మరి ఇంతమంది ఉండి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? లేకపోతే నిజంగా గుజ్జిగుర్రానికి ఏమన్నా పనులు దోముతున్నారా? లేకపోతే ఇంకెక్కడన్నా దాక్కున్నారా? ఏంది మరి ఈ పరిస్థితి? తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, ఇంత బాధ జరుగుతూ ఉంటే కనీసం ఈ హృదయ విదారకమైన సంఘటన అండి. చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. అరే మన కళ్ళ ముంగట నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. మరి నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు కాదయ్యా. నేటి బాలలు రేపటి సావు కంపాన మీద కూకుంటున్నారు, శ్మశాన వాటిక వైపు పోతున్నారు అంటే ఏం సమాధానం చెప్తారండి? ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి కుక్కలు గరిచినట్టు అర్షీలు. మరి ఈరోజు వాళ్ళు అంతా ఏడవేలో నాకు అర్థమైతే లేదు. అప్పుడు ప్రశ్నించిన మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే మహిళా మంత్రి కొండా సురేఖ గారు, లేకపోతే సీతక్క గారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా మంత్రులు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళందరూ అప్పుడు స్పందించారు కదా. ఇప్పుడు ఈ ఆడబిడ్డ విషయంలో ఎందుకు స్పందిస్తలేరు? మన బిడ్డనే కదా, మన తెలంగాణ ప్రాంత బిడ్డనే. మన కాంగ్రెస్ పార్టీ హత్య కింద పెట్టి వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇప్పుడు ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి. తెలంగాణలో పిల్లలు చనిపోతారా? కనీసం చదువు చక్కగా చెప్పకున్నా పర్వాలేదు, కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చిలు వీళ్ళకు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాసేపు ఆలోచించండి. ఈరోజు వాళ్ళ బిడ్డ కావచ్చు, రేపు మన బిడ్డ కూడా ఉంటుంది.
అయ్యో నా కొడుకు గురుకులాలలో చదువుతుండో నా బిడ్డ కస్తూర్బా హాస్టళ్లలో చదువుతుంది అద్భుతంగా చదువుతుంది అనుకోవడం కాదు. మీ బిడ్డ ప్రాణాలతో పోతే ప్రాణాలతో తిరిగి వస్తుందా అనేది ఆలోచించురు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తానికి చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలు పోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఎంత ఘోరం, ఏం కథ. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి విపక్షాలు ఏమంటున్నాయంటే ఇది ప్రభుత్వ హత్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు 3 ప్రాణాలు పోతున్నాయి కేటీఆర్, ప్రాణాలు తీసిన అసమర్థ పాలన అంటూ ఎమ్మెల్సీ కవిత, విద్యార్థి మరణాన్ని దాచుకోవాలనుకోవడం సిగ్గుచేటంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పురే. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. నెలకు 3 చొప్పున ప్రాణాలు పోతున్నాయి. ఇగో ప్రాణాలు తీసిన అసమర్థమైన పాలన కాంగ్రెసు, విద్యార్థి మరణాన్ని దాచుకోవాలనుకోవడం సిగ్గుచేటు. ఇంత దారుణంగా కూడా తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కూడా మన రాష్ట్రం అండి, ఇది కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం అండి. సరే తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయాలంటే దానికి ఒక అర్థం పర్థం, దానికి ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక గమ్యం అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ, ఇదే తెలంగాణలో దాదాపుగా 48 మంది ప్రాణాలు కోల్పోయాలంటే దీనికి అర్థమైంది కాంగ్రెస్ పార్టీ హత్యలు కాదా ఇవి? కాంగ్రెస్ పార్టీ భాగం లేదా? కాంగ్రెస్ పార్టీ ఇది. దీనికి మొత్తం కర్మక్రియ మొత్తం ఎవరు దీని బాధ్యత వహించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. కానీ మనకేమవుతుంది? దున్నపోతు మీద వానబడితే ఏమవుతుంది? ప్రభుత్వానికి అయితేంది, ఎవరికైతేంది. ఇప్పటివరకు కనీసం స్పందించిల్లా, సమీక్షా సమావేశం చేసిల్లా, ఏం జరుగుతుందో అడిగిల్లా, ఏమైపోతుందో అడిగిల్లా, ఎందుకు ఇట్లా అవుతుందో అడిగిర్రా? లేదు. మనం ఎందుకు అడుగుతాం? మనకేం అవసరం? మనకు ఏందంటే చీకట్లో జరిగే రాజకీయం కావాలి కానీ వెలుగులో జరిగే ప్రాణాలు పోతా ఉంటే మనకేందుకు? ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అత్యంత నీచ నికృష్ట పాపం కంటే దారుణంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి బాధ్యత వహించి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? లేదు, ఈ 48 మంది మరణాలకు మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి ప్రతి కుటుంబానికి ₹1 కోటి పాటు వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం బ్రతికున్నంత వరకే మా ప్రభుత్వం చూసుకుంటుందని ఏమైనా గ్యారంటీ ఇస్తారా? లేదు కదా. ప్రాణాలు తీస్తారు, దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందించని దాఖలాలు. మా ప్రభుత్వం వస్తే కొండలను గుట్టలను అన్నిటిని కూడా అద్భుతంగా చేస్తుంది. ఏదేదో చెప్పిలు గాలి మాటలు, అన్ని రోత మాటలు, కంపు మాటలు. ఈరోజు ఏమైపోయింది? ఒక్కటి కూడా ఈ తెలంగాణలో జరగకపోయా. ఏమైపోతుంది? ప్రాణాలు పోతున్న పరిస్థితి కనబడుతుంది. దీని గురించా మనం తెలంగాణలో ఒక జనరేషన్ పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మార్పు ఇక కేసీఆర్ తప్పు పని చేసిండు, ఈయన అద్భుతంగా తీర్చిదిద్దుతాడు, పెద్ద ఏదో పెడతాడని తీసుకొచ్చిళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నామాలు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు స్పందించలే. పోనీ అక్కడ ఎమ్మెల్యే అన్న స్పందిస్తాడని ఆశించిన, అది లేదు. పోనీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిల్లండి, అర్ధరాత్రి వచ్చి హౌస్ అరెస్ట్ చేసి. ఇది ఎంత దారుణం. వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం లేదా? ఆపదలనే కదా, ఆపదలనే కదా. ఎవరైనా మనం ఏ మనిషి అయినా ఆపదలనే కదా వాళ్ళకి అండదండగా ఉండాల్సింది. ఎవరిని, మన కోవలక్ష్మిని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తిగా కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా దారుణమైన విషయం ఇది. ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం స్పందించిన దాఖలా లేదు. కనీసం దాని గురించి ఏమన్నా మాట్లాడదాం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? పోనీ విపక్షంపై కొట్లాడదామంటే వాళ్ళని అరెస్ట్ చేయబడితే, వాళ్ళ మీద అడ్డమైన కేసులు పెట్టబడతాయి. పోనీ ఇక్కడ అధికార పార్టీ అన్న చక్కగా చేస్తుందా అంటే అది లేకపోయి. ఇక ఏం చేద్దాం తెలంగాణ బిడ్డలారా? చూడు, దీని మీద ఈ తెలంగాణ సమాజం స్పందించాలి. నేటి యువత మరణాల వైపు కాదు, లక్ష్యాల వైపు పోవాలి. నేటి యువతకు వీళ్ళు చదువు ఎట్లా చెప్పరు కానీ ఆ భువనన్న చక్కగా పెట్టురు. ఇది ఏం జరుగుతుంది రంజిత్ అన్న అంటే మా తెలంగాణలో ఇది జరుగుతున్నది అని చెప్తున్నాను. ఇక లంబాడలా విద్యార్థినిపై లైంగిక దాడి హత్య, ఒంటిపై గాయాలు, గదిలో రక్తపు మరకలు, మలక్పేట కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ఆందోళన.